నమః బలం గురు ప్రవర్ధతం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శక్తిల ఏకాదశి అనేవారు అనమాట. పూర్వం ఒక సుందరి అని ఉండేది. ఆమెకి అన్ని దేవుళ్ళు అంటే ఇష్టం కన్నయ్య. చక్కగా దేవుళ్ళకి పూజ చేయాలన్నా, దేవుళ్ళకి గుళ్ళు కట్టాలన్నా, గోపురాలు కట్టాలన్నా, యజ్ఞాలు చేయాలన్నా, యాగాలు చేయాలన్నా బ్రహ్మాండంగా చేసేది గోవింద. చాలామంది మహర్షులు ఏం చెప్పారంటే, ఉమా నువ్వు చాలా బాగా చేస్తున్నావు, యజ్ఞాలు యాగాలు చేస్తున్నావు, గుళ్ళు కట్టిస్తున్నావు, సుమారు 100,000 గుళ్ళు కట్టించేస్తున్నావు తల్లి, అంతా బాగుంది, కానీ నువ్వు అన్నదానం మాత్రం చేయట్లేదమ్మా. అన్నదానం చాలా గొప్పది తల్లి, అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పది. ఎందుకనేసి అంటే ఏ బంగారం ఇచ్చినా, ఏ వెండి ఇచ్చినా, ఏ దానం ఇచ్చినా సరే తృప్తి చెందరు. అదే బోపెట్టాం అనుకో, పొట్ట నిండిపోయి అమ్మయ్య చాలు అనేసి అంటారే. ఆ తృప్తి చెందేది అన్నం దగ్గర, మంచినీరు దగ్గరే తల్లి. నువ్వు ఆ దానం చేయట్లేదమ్మా అనగానే ఆ బాగా బుర్రగొక్కుని, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ మీ, నాకు ఇంగ్లీష్ బాగా వచ్చని చెప్పేసాను అనమాట. నా స్టూడెంట్, అందుకే అంత బాగా మాట్లాడింది. ఆమె ఏమనిందంటే, మీరు ఎన్నైనా చెప్పండి, నేను యజ్ఞాలు చేస్తాను, యాగాలు చేస్తాను, గుళ్ళు కట్టిస్తాను, చక్కగా దేవుడికి నైవేద్యాలు చేయిస్తాను అని చేస్తానే, కానీ అన్నదానం మాత్రం చేయనంటే చేయను, సస్య మేర చేయను అనేసనింది. ఆమెని పరీక్షించడానికి సాక్షాత్తం శ్రీకృష్ణుడు వచ్చేసి భవతి భిక్షాం దేహి అని అడిగితే ఆమె బుర్రగొక్కుని, బుర్రలేదంటారా నీకు అనేసంది. ఆమె బుర్రగొక్కుని ఆయనకు బుర్రలేదని అడిగి, నీకు అన్నం సొన్నం లేదు, నెత్తి మీద కన్నం పెడతాను, చక్కగా హరినామ స్మరణ చేసుకుని జీవితాన్ని చరితార్థం చేసుకున్న రంగా అని చెప్పింది అనమాట. అప్పుడు ఆయన పోనే పోకపోయేసరికి అంత మట్టి తీసుకొచ్చి ఆయన గిన్నెలో వేసి జై శ్రీరామ్ పో అనేసింది అనమాట. కొన్నాళ్ళకి ఆమె జై శ్రీరామ్ అనింది, నిజంగానే జై శ్రీరామ్ అనింది. అప్పుడు వైకుంఠంలోంచి దూతలు వచ్చి ఆమె చక్కగా వైకుంఠాన్ని తీసుకుపోయారు. వైకుంఠంలో ఉన్నా కూడా ఆమె ఆకలి దాహం వేసింది అనమాట. ఆ బుర్ర బాగా గొక్కుని, ఇది వైకుంఠమాయే, ఇది నా శరీరం కాదాయే, ఇది ఈశ్వరుడు ఇచ్చిన శరీరం కదా, మరి అలాంటప్పుడు నాకు ఆకలి దాహం ఎందుకు వేస్తున్నాయి అబ్బా అనేసి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళేమన్నారు, హరినామ స్మరణాన్ని అమృతాన్ని స్వీకరిస్తే తల్లి ఆకలి దాహం ఉండదు. మరి నీకెందుకు వేస్తుందమ్మా ఆకలి దాహం అంటే, ఆమె బుర్రగొక్కుని ఎందుకు వేస్తుందో తెలియట్లేదు, పిచ్చి ఆకలి వేస్తుంది అనేసి అనగానే వాళ్ళ అమ్మాయి మాకు తెలియదమ్మా ఏంటో మీ సమస్య అనగానే అప్పుడు ఆమె స్వామివారి దగ్గరికి వెళ్ళింది డైరెక్ట్గా. అంటే ఆమె ఎంత పూజ చేసింది, ఎంత గొప్పగా గుళ్ళు కట్టించింది, అది ఆలోచించండి. గుళ్ళకి ఇంత చిన్న ఇటుకరాయికి సాయం చేసినా బోళ్ళంత పుణ్యం వస్తుంది, అలాంటిది ఏకంగా 1000 గుళ్ళు కట్టించేసింది ఆ తల్లి, మహాతల్లి. అందుకోసం అనేసి స్వామివారి దగ్గర డైరెక్ట్గా పోయి డీల్ చేసింది అనమాట. సామె నేనేమో ఆకలికి దాహానికి దప్పులకి బాధలకి తట్టుకోలేకున్నాను, వాట్ ఐ యామ్ డూయింగ్, నాకు వెరీ హంగ్రీ అని చెప్పేసి అనమాట. అప్పుడు అడిగేసి, తల్లి నువ్వెన్నో దానాలు చేసావు, అంటే దానాలు అంటే క్షమించండి అది కాదు, నువ్వు ఎన్నో పుణ్యాలు చేసావు కానీ దానం చేయలేదు, ఆ పాపం వల్లే నీకు ఇలా వచ్చింది తల్లి అంటే పరిష్కారం చెప్పండి స్వామి అనేసి అంటే, రేపు పొద్దున నీ దగ్గర కొంతమంది దేవతలు వస్తారు, వాళ్ళు శక్తిలా ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళు, వాళ్ళ వ్రతాన్ని ఫలితాన్ని నీకు దారపోయమని అడుగు, అప్పుడే తలుపులు తీస్తానని చెప్పు అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు ఆమె సరే అని చెప్పి లోపలికి వెళ్ళేసి తలుపులు వేసుకుంది. వాళ్ళు తెల్లారుగానే వచ్చారు దేవతలు. వచ్చి తలుపు టపటపా కొడితే ఆమె ఏమనింది, మీరు ఆ వ్రతం చేసిన ఫలితాన్ని నాకు దారపోసానంటే అప్పుడే తలుపు తీస్తా, లేకపోతే తీయననేసనింది. అప్పుడు వాళ్ళు చిరునవ్వునవి చక్కగా తలుపులు తీయమ్మా, మేము మొత్తం వ్రతాన్ని చేసిన ఫలితాన్ని మొత్తం నీకే దారపోస్తున్నాం అని చెప్పగానే అప్పుడు ఆమె వెంటనే ఆమె తలుపు తీసేసి, అమ్మ ఈ కోరిక కోరమని చెప్పింది ఆ శ్రీ మహావిష్ణువు అనగానే, అప్పుడు విష్ణు దర్శనం చేసుకోవాలి అనేసి అంటే, తప్పకుండా నీ దర్శనం చేసుకొని రమ్మన్నారు, అందుకోసమని నేను మీ దగ్గరికి వచ్చామని అన్నారు. అంటే స్వామివారు మెలికి పెట్టారు చూడండి అన్న బోల్డ్ తెలివైన వాళ్ళు అనమాట. ఈ లాయర్లు వీళ్ళు ఎవరు పనికి జుజుబి వీళ్ళందరూ, ఆయన పైల్మాన్ అయినా, అందుకోసం ఆయన చక్కగా ఇలా మెలికి పెట్టారమ్మా, అందుకే మేము మిమ్మల్ని చూడడానికి వచ్చాము, చక్కగా ఈ వ్రత ఫలితాన్ని స్వీకరించండి అని చెప్పగానే ఆమెకి చక్కగా వైకుంఠ యాత్ర సవ్యంగా జరిగింది. చక్కగా ఆకలి తప్పుల బాధలన్నీ తొలగించుకుంది. అందుకే ఈ శక్తిల అనే ఏకాదశి చాలా గొప్పదనమాట గోవింద. ఈ ఏకాదశి నారు చేయవలసిన పనులు ఏంటో చెప్తాను గోవింద. నువ్వులతోటి 6 పనులు చేయాలి. తిలా అంటే 6 పనులు చేసేది నువ్వులతో అనమాట. ఏంటి షార్ట్కట్లో వస్తుందంటే అలా చెప్తున్నాను అనమాట, అందుకే అలా వస్తుంది. అవి 6 పనులు ఏంటంటే, ఇలా ఏకాదశి నారు నువ్వులతో 6 పనులు చేయాలి. అవి ఏంటంటే, చక్కగా నువ్వుల్ని ఆవుపేడని కలిపి నెత్తి మీద పెట్టుకోవాలన్నమాట. అలాగే నువ్వులు ఆవుపేడ కలిపినది ఒళ్ళంతా పూసుకున్నా కూడా చాలా మంచిది గోవింద. అలాగే నువ్వుల్ని దానం ఇవ్వాలి, తిలోదకాలు విడిచిపెట్టాలి, నువ్వుల్ని ఏదో ఒక రకంగా భోజనంలో వాడాలన్నమాట. ఇలా వాడడం వల్ల సకల పాపాలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయనేసి మా గురువుగారు చెప్పారు. మా గురువుగారు చెప్తే సత్యం అనమాట. బలం గురోర్ ప్రవర్ధతం. చక్కగా రోజుకో కథ, ఏకాదశి కథ విందాము. ఇప్పటికే టైము 11 అయిపోయింది, నేను కూడా నిద్రపోవాలి గోవింద, రేపు పొద్దున్న మళ్ళీ వ్యాపారం పోవాలి. జై శ్రీరామ్ గోవింద.